అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్టీ 86. రోహన్ ధృతి తలమే చేయేసి, ఇంతగా ఎందుకు ఫీల్ అవుతున్నావు బంగారం? అయినా అశ్విన్ ఏం చేశాడని నాతో పెళ్లి కొప్పుకునే అంత కోపం నీకు అని అడుగుతాడు. నీకేమీ తెలియనట్లు మాట్లాడకు బావా, నీకు అన్నీ తెలుసునని నాకు తెలుసు. అయినా ఇప్పుడు అవన్నీ అవసరమా? ముందు ఇది చెప్పు, నువ్వు కావాలనే తాళి కట్టే టైంకి రాలేదు కదా అంటుంది. రోహన్ నవ్వుతూ, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసావా? సరే చెప్తా విను. నేను కావాలని అయితే చేయలేదు. అశ్విన్ వస్తాడని నాకు ముందే తెలుసు, అందుకే కూల్గానే ఉన్నాను. కాకపోతే నేను రూమ్లో ఉండగా ఈశాన్ వచ్చాడు. తనే నన్ను బయటకు తీసుకెళ్ళాడు. ఏంటి, ఈశాన్ వచ్చాడా? ఎందుకు అంటుంది ధృతి. రోహను ధృతి తల మీద ఒకటేసి, ఎందుకు వచ్చాడో కూడా నేనే చెప్పాలా? నీకు అర్థం కాలేదా అంటాడు. అంటే నా కోసం మన పెళ్లి జరగకుండా ఉండడానికి నిన్నేమైనా చేయడానికి వచ్చాడా అంటుంది కొంచెం భయంగా. రోహన్ నవ్వి, పర్లేదు, ఇప్పటికైనా బల్బు వెలిగింది, సంతోషం అంటాడు. ధృతి రోహన్ని భుజం మీద కొట్టి, అంటే నేను తిక్కదాన్ననేగా నీ ఉద్దేశం అంటుంది. కాదా మరి? సరేలే, అది వదిలే. కానీ ఈశాన్ వచ్చి ఏదో స్ప్రే చేసి నన్ను తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అంతలోపు అశ్విన్ వచ్చి నాకు హెల్ప్ చేసి ఆ స్ప్రే ఈశాన్ మొహం మీదనే స్ప్రే చేశాడు. ఇంత జరిగిందా? మరి ఈశాన్ ఎక్కడా? నువ్వు కావాలనే ఇలా చేసావనే నాకెంత కోపం వచ్చిందో తెలుసా అంటుంది ధృతి. ఈశాను రూమ్లో పడిపోయి ఉంటే వివేక్ కాల్ చేసి తన్ని స్టేషన్కి తీసుకెళ్ళమంటే రిషి నేను కూడా తనతో వెళ్తాను, మధ్యలో ఈశాన్కి మెలకువ వచ్చిన ప్రాబ్లం అవ్వకుండా అని వెళ్ళాడు. అయినా నా బాధ తెలుసు కూడా నువ్వెందుకు బావా తనతో తాళి కట్టించో? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది. రోహను, ఎందుకంటే నీ మనసు నీ ప్రేమ రెండు అశ్విన్ దగ్గరే ఉన్నాయి కాబట్టి. తనంటే ఎంత కోపం ఉన్నా తన మీద నువ్వు చూపించే ప్రేమ మాత్రం తగ్గలేదు కాబట్టి. తన పెయిన్ని నువ్వు కూడా మోస్తున్నావు కాబట్టి అంటాడు. అది ప్రేమ కాదు బావా, జాలి. నా వల్ల ఒకరు బాధపడటం నాకు నచ్చదు, అందుకే జాలి చూపించాను. తన మీద నాకు ప్రేమ లేదు, రాదు. నువ్వు పెద్ద తప్పు చేసావు బావా, మళ్ళీ తన జీవితంలోకి నన్ను పంపించి. అయినా ఒకసారి వద్దని తాళి తెంచేశాక మళ్ళీ కట్టడం దేనికి అంటుంది కన్నీళ్లతో. అది ఒకప్పుడు బంగారం, కానీ ఇప్పుడు తనకి నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. తను నీ మీదనే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడ్రా. నేను ఏది ఆలోచించకుండా చేయను అని నీకు తెలుసు బంగారం. ఇది కూడా నీ కోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే చేశాను. అశ్విన్ మారాడు, ఒకసారి ప్రశాంతంగా తనతో కూర్చుని మాట్లాడు చూడు, నీకే తెలుస్తుంది అని రోహన్ అనగానే, నేను తనతో మాట్లాడటమా? అది జరగదు బావా. నువ్వు అశ్విన్తో తాళి కట్టిస్తే తనతో నేను వెళ్ళిపోతాను అని అనుకున్నావా బావా? అది జరగదు. నేను తనని నమ్మి మళ్ళీ బాధపడలేను. ముందు బయట ఏం జరుగుతుందో, అమ్మ వాళ్ళు, అప్ప, పెద్దమ్మ అసలు ఏమనుకుంటున్నారో, బయటకు వెళ్దాం పదా అని రోహన్ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్తుంది. వీళ్ళు లోపలుండగా బయట ఏం జరుగుతుందో చూద్దాం. దివితు కోపంగా అశ్విన్ కాలర్ పట్టుకుంటాడు. రఘు గారు గట్టిగా దివిత్ అని అరుస్తారు. ఆయన అరవగానే దివిత్ అశ్విన్ కాలర్ వదిలేసి అసహనంగా చిన్ను పక్కకెళ్ళి నిలబడతాడు. చిన్ను అక్కడ జరిగేది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దివిత్ కోపం చూసి కొంచెం భయపడుతుంది. వైజయంతి గారు సీరియస్గా అశ్విన్ని చూసి, ఏంటిది అశ్విన్, ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? మళ్ళీ నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావా? అందుకేనా రోహన్ పెళ్ళని మమ్మల్ని నమ్మించి ఇక్కడ పిలిపించావు అని అడుగుతారు. అశ్విన్ బాధగా, ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీరేం చెప్పినా వింటాను, ఏం చేసినా భరిస్తాను. నేనేమీ మిమ్మల్ని మోసం చేయలేదు ఆంటీ, చెయ్యాలని కూడా అనుకోలేదు. ప్లీజ్ ఆంటీ, ఒకసారి నన్ను నమ్మండి అంటాడు. ఎవరు ఏం మాట్లాడరు. వైజయంతి గారు మాత్రం చాలా అసహనంగా ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ
అశ్విన్ ఏం చెప్తాడా అని చూస్తుంటారు. అందరూ సైలెంట్గా ఉండేసరికి రోహన్కి తెలిసే నేను ఇలా చేశాను. ఎర్లీ మార్నింగ్ రోహన్ నా దగ్గరకు వచ్చాడు. ధృతి నా మీద కోపంతోనే పెళ్లి కొప్పుకుంది, కానీ తనకి నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వే పెళ్లి చేసుకో అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ధృతి మనస్ఫూర్తిగా నీతో పెళ్లి కొప్పుకుంది అని చెప్తున్నా వినకుండా నువ్వు పెళ్లి చేసుకుని తనని హ్యాపీగా ఉంచుతావో లేక అలానే ఏడవని అని వదిలేస్తావో నీ ఇష్టం అన్నాడు. ఇంతేనా నీ ప్రేమ? తను వద్దు అంటే తన కోసం, తన ప్రేమ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అది మానేసి పెద్ద త్యాగమూర్తిలా మా పెళ్లి చేసి ఏం చేద్దాం అనుకున్నావు? మళ్ళీ తనకి బాధను మిగులుస్తావా అని అన్నాడు. రోహన్కి ధృతి గురించి, తన మనసు గురించి బాగా తెలుసు. తనే అంతగా చెప్పినప్పుడు ఏదో విషయం ఉందనిపించింది ఆంటీ. అందుకే ఇలా చేయక తప్పలేదు. ధృతి లేకుండా నేను ఉండలేను. అందుకే ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి ఆంటీ అంటాడు కన్నీళ్లతో. వైజయంతి గారు ఏదో మాట్లాడబోతుంటే ప్రభాకర్ గారు ఆవిడ చెయ్యి పట్టుకుని ఆపి, ఇప్పుడు కూడా మా అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకుంటావని గ్యారంటీ ఏంటి అశ్విన్ అని అడుగుతారు. మీకు ఎలా నమ్మకం కలిగించాలో నాకు అర్థం కావడం లేదు అంకుల్. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, తనని మా అమ్మలా చూసుకుంటాను. తను నా వల్ల సంతోషంగా లేకపోయినా, తను బాధపడినా ఆ క్షణమే నేను తనని మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను. ఆ క్షణం మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను దానికి రెడీగా ఉంటాను అంకుల్. కానీ దానికంటే ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంటాడు. ఇప్పుడు రోహన్ పరిస్థితి ఏంటి? దానికి నీ సమాధానం అని అడుగుతారు వైజయంతి గారు. అశ్విన్ ఏదో చెప్పేలోపే ప్రభాకర్ గారు ఆవిడ వైపు తిరిగి, ఇవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ముందు జయంతి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. జయంతి గుళ్ళో ఎందుకు ఈ గోల అంతా? రోహన్ని ధృతిని రానివ్వు అంటారు. నందిని గారు మాత్రం కొంచెం హ్యాపీగా ఉంటారు. రఘు గారికి మాత్రం అశ్విన్ నిజంగానే మారాడు అని అనిపిస్తుంటుంది. అంజు షాక్లో ఉండిపోతుంది మనసులో. అందుకేనా ఆర్యు మార్నింగ్ నుండి చాలా కంగారుగా ఉన్నాడు అంటే ఈ విషయం తనకు ముందే తెలుసా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోహను ధృతి బయటకు వస్తారు. వైజయంతి గారు రోహన్ని కోపంగా చూస్తారు. ధృతి అశ్విన్ని కోపంగా చూస్తుంది. ప్రభాకర్ గారు, కన్నా పద ఇంటికెళ్ళిపోదాం, బయట పంచాయతీలు ఎందుకు, ఇంటికెళ్ళి మాట్లాడుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటారు. అలా అందరూ ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే ప్రభాకర్ గారు మహాలక్ష్మి గారితో, అమ్మ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, అంజు నువ్వు కూడా అమ్మతో వెళ్ళమ్మా అని పంపిస్తారు. వైజయంతి గారు మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోతారు. ఆవిడ కోపం చూసిన రోహన్ కూడా తనతో పాటు లోపలికి వెళ్తాడు. వైజయంతి గారు బెడ్ మీద కూర్చుని ఉంటారు. రోహన్ రావడం చూసి ఏం మాట్లాడకుండా మొహం పక్క తిప్పుకుని ఏడుస్తూ ఉంటారు. రోహన్ కింద కూర్చుని ఆవిడ ఒళ్ళో పడుకొని, అత్తమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా అంటాడు. అయినా వైజయంతి గారు ఏమీ మాట్లాడరు. రోహను బాధగా, నా బాధని నీతో చెప్పుకోనివ్వు అత్తమ్మ, నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నాతో నువ్వు ఇలా ఉంటే నేనెవరితో నా బాధ చెప్పుకోవాలి అంటాడు. వైజయంతి గారు ఆ మాటకి రోహన్ తల మీద చెయ్యేసి తల నిమురుతూ, నువ్వు చేసింది నాకు నచ్చలేదు కన్నా, ధృతిని మనం ఏమీ బలవంతం చేయలేదు, తనకు నచ్చే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది కదా, అయినా నువ్వు ఇలా చేయడం ఏంటి అంటారు కన్నీళ్లు కారుస్తూ. రోహన్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, బంగారంని నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా అత్తమ్మ, తన మనసు ఏంటో నాకు తెలియదా చెప్పు, తన సంతోషం అశ్విన్తోనే ఉంది అత్తమ్మ, తన మనసుని బాధని ప్రేమని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా చేశాను. తనకి అశ్విన్ మీద చాలా కోపం ఉంది, అది తగ్గే వరకు తను అశ్విన్ని ఒప్పుకోదు, అలా అని నన్ను యాక్సెప్ట్ చేయలేదు. అశ్విన్ మీద కోపంతోనే నాతో పెళ్లి కొప్పుకుంది. మొన్న ఈశాన్ విషయంలో అశ్విన్కి గాయమైనప్పుడు అశ్విన్ కంటే బంగారమే ఎక్కువ పెయిన్ తీసుకుంది అత్తమ్మ. మళ్ళీ తన గురించి అతనికి ఏమీ కాకూడదనే ఇలా నాతో పెళ్లి కొప్పుకుంది. ఎందుకో తెలుసా, తన మీద పంచప్రాణాలు పెట్టుకుని ఒక చెల్లి తండ్రి ఉన్నారని, మన గురించి
మనకున్న పవరు ఫేము తనకి తెలుసు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలనని తనకి నమ్మకం. తనకు తెలిసే నన్ను చేసుకుంటాను అని చెప్పింది. అశ్విన్ తన గురించి బాధపడకూడదు, కష్టపడకూడదు అనుకుంది అత్తమ్మ. అశ్విన్ కూడా ధృతిని చాలా ప్రేమిస్తున్నాడు. తన కోసం చాలా మారాడు. తను లేని జీవితం నాకు వద్దు అనుకున్నాడు. నాకు మీరందరూ ఉన్నారు. చిన్నప్పటి నుండి మీ ప్రేమను పొందాను. అమ్మ, నాన్న, అమ్మమ్మ ప్రేమను పొందాను. కానీ అశ్విన్ ఎవరి ప్రేమకి నోచుకోలేదు. మొదటిసారి అశ్విన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. తనే కావాలి అనుకున్నాడు. తనలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. తన మీద ప్రేమ ఉన్నా ఏ రోజు బయటపడలేదు అని తన బాధపడుతూ చెప్తున్నప్పుడు విన్నాను. కానీ తన చెల్లి మీద ప్రేమతో తన జీవితం నాశనం అయిందన్న కోపంలో, ఆవేశంలో ఒకసారి అలా జరిగింది. అంతేకాని తన మీద ప్రేమ లేక కాదత్తమ్మ. అశ్విన్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి తనను గమనించమని ఆల్రెడీ చెప్పాను. అంతేకాదు ప్రతిరోజు ధృతి గురించి అశ్విన్ ఎంత బాధపడుతున్నాడో నా కళ్ళారా చూశానత్తమ్మ. ప్రతిరోజు తన ఫోటో చూసుకుంటూ మాట్లాడుతూ ఏడుస్తూ నరకం అనుభవించాడు. తనను తాను చాలాసార్లు గాయపరుచుకున్నాడు. తన బాధ అంతా తన రూమ్కి వెళ్తే తెలుస్తుంది. నేను బంగారంకి యాక్సిడెంట్ అయినప్పుడు తన ప్రేమ ఏది గుర్తులేక తన గతం మర్చిపోయినప్పుడే చాలా బాధపడ్డాను. తర్వాత నేను తనను చేరుకునే లోపే అశ్విన్తో తను పెళ్ళైనప్పుడే తను రెండోసారి మళ్ళీ నాకు దూరం అయ్యిందని గుండె దిటవ చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఒక లెక్క అత్తమ్మ. తను సంతోషంగా లేదని నేను మళ్ళీ తన జీవితంలోకి వెళ్ళాను. కానీ తను ఎప్పుడో అశ్విన్ని తన భర్తగా ఒప్పుకొని తనని ప్రేమించింది. పెళ్లి బంధంలో ఉన్న గొప్పతనం నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకసారి పెళ్ళయ్యాక ఆ భర్తే తన సర్వస్వం అనుకుంటుంది. తన భర్త గురించి భార్య చాలా ఆలోచిస్తుంది. తన కోసం ఎంత బాధనైనా ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది. అందుకే తనకు పెళ్ళైన రోజే తను నాకు దూరం అయ్యింది అని నాకు అర్థమైపోయింది. అంతేకాదు నేను ఇలా ధైర్యంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా అత్తమ్మా? నువ్వే అంటాడు. వైజయంతి గారు నేనా అని అర్థం కాలేదు కన్నా అంటారు. అత్తమైన అమ్మలా మారి ధృతి కంటే నేను ముఖ్యం అనుకుని నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. మా అమ్మ అయితే నేనే కొడుకుని అని ప్రతీదీ నాతో పంచుకునేవారు. తన వారసుని పొంగిపోయేవారు. అలాంటి మీకోసం 25 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రేమ కోసం మిమ్మల్ని బాధ పెట్టలేకపోయాను. మనసులో చాలా బాధ, ఎవరికి చెప్పుకోలేక అలా అని ఆడవలేక చాలా నరకం అనుభవించాను. కానీ మెల్లగా మిమ్మల్ని చూసి ఆ బాధను మర్చిపోయాను అత్తమ్మ. అందుకే ఇప్పుడు కూడా నేను బాధపడటం లేదు. నా బంగారం సంతోషంగా ఉంటుంది, అది చాలు అన్న ఆనందం ఉంది. ఇంకో విషయం చెప్పనా అత్తమ్మ? బంగారం ఇక్కడ ఉందని అశ్విన్కి చెప్పిందే నేను. తను రోజు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. నేను ఉన్నంతసేపు హ్యాపీగానే ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. కానీ తన రూమ్లోకి వెళ్ళాక తను ఎంత బాధపడుతుందో చూశాను. నిద్రలో కూడా అశ్విన్ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూశాను. అందుకే రిషికి కాల్ చేసి అంజు గురించి ధృతి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసేలా తనకి నేను ఎవరనేది చెప్పకుండా ఇక్కడికి రప్పించాను అంటాడు రోహన్. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.